డ్రోన్ల దాడులు, మిసైల్స్ మెరుపులు, బుల్లెట్ల వర్షం, సైరన్ మోతలు ఇలా 4 రోజులు కశ్మీరం అట్టుడికిపోయింది. ఉగ్రదాడి తర్వాత చల్లని కశ్మీరం ఎరుపెక్కింది. కానీ భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయి. జమ్మూ, శ్రీనగర్, అఖ్నూర్, రాజౌరి, పూంచ్ గ్రామాలు చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. డ్రోన్లు ఎగరటం లేదు, సైరన్లు మోగటం లేదు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇన్నాళ్లు బోర్డర్ గ్రామాల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతికిడ్చారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఏ డ్రోన్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. ఏ మిసైల్ ఎలా అటాక్ చేస్తుందో తెలియదు. ఏ బుల్లెట్ ఎలా దూసుకొస్తుందో తెలియదు. అసలు ప్రాణాలు ఉంటాయా ఉండవా అన్నంత భయంతో రోజులు లెక్కించారు జమ్మూ కాశ్మీర్ ప్రజలు. మొత్తానికి 4 రోజుల తర్వాత జమ్మూ కాశ్మీర్ తెల్లవారుజాము నుంచి ప్రశాంతంగా కనిపిస్తోంది. ప్రజలు ఇప్పుడిప్పుడే గడప దాటి బయటకు వస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా గోపి మనకు అందిస్తారు. గోపి, మొత్తంగా 4 రోజుల తర్వాత కొంత మళ్లీ పరిస్థితులు కుదుటపడినట్టు తెలుస్తున్నాయి. ప్రెసెంట్ ఇటు జమ్మూ అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? బ్లాక్అవుట్ కంప్లీట్ గా తీసేసినట్లేనా? అక్కడ నెలకొన్న తాజా పరిస్థితి ఏంటి? రైట్ హరిష, గత 4 రోజులుగా కూడా బుల్లెట్ల మూతతోటి ఇంటికే పరిమితమైన ప్రజలు ఇప్పుడిప్పుడే ప్రశాంతమైన గాలి పీలుస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే నిన్న సాయంత్రం నుంచే కొంత ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని భావించినప్పటికీ రాత్రి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. అయితే ఆ తర్వాత కూడా కొంత కాల్పుల విరమణను ఇటు భారత్, పాకిస్తాన్ కూడా పాటించడంతో ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లో కూడా ఏదైతే ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన సరిహద్దు గ్రామాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. ఎక్కడ కూడా సైరన్లు మోగడం లేదు. ఇళ్లల్లో నుంచి జనాలు ఒక్కొక్కరుగా తమ అవసరాల కోసం బయటికి వస్తున్నారు. అయితే నిన్న మొన్న కూడా జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా భయం గుప్పిట్లోనే ఉన్న పరిస్థితి ఉంది. సాధారణ పౌరులనే లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ దాడులకు పాల్పడింది. సాధారణ పౌరుల ఇండ్లపైన బాంబుల వర్షం కురిపించడం జరిగింది. అయితే ప్రస్తుతం మాత్రం జమ్మూ కాశ్మీర్లో కొంత ప్రశాంతమైన వాతావరణమే నెలకొన్నది. మరి ఇదే ప్రశాంతమైన వాతావరణం రేపు మీటింగ్ తర్వాత ఏం జరగబోతుందన్న ఒక భయం మాత్రం ఇంకా జమ్మూ కాశ్మీర్ ప్రజల్లో ఉంది. ఎందుకంటే 2 దేశాలకు సంబంధించిన డైరెక్టర్ జనరల్స్ రేపు ఎటువంటి ఒప్పందాలు చేసుకోబోతున్నారన్న దానిపైన కూడా కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితి అయితే ఉంది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రజలంతా కూడా కొంత భయాందోళనలో బతుకుతున్న పరిస్థితి అయితే ఉంది. ఉగ్రవాదులను ఏరివేస్తామంటూ భారత్ చేసిన ప్రకటన తర్వాత ఎల్ఓసి వెంట ఒక్కసారిగా పరిస్థితులు మారిపోవడం జరిగింది. సరిహద్దు గ్రామాలపైన ఒక్కసారిగా బాంబులు, బుల్లెట్ల వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ప్రతినిత్యం కూడా బిక్కుబిక్కుమంటూనే బ్రతుకుతూ ఉన్నారు. ఇండ్లు పూర్తిగా ధ్వంసం అవ్వడం జరిగింది. అక్కడి నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతానికి ప్రభుత్వం తరలించడం జరిగింది. ఉన్న ఇండ్లు అన్ని వదిలేసుకొని ఎక్కడో తలదాచుకుంటున్న ప్రజలు ఇప్పుడిప్పుడే కూడా కొంత ఆనందంతో తిరిగి తమ ఇంటికి వెళ్తాము అన్న సంతోషం అయితే జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా కనపడుతుంది. మరి ఈ యొక్క ప్రశాంతమైన వాతావరణాన్ని ఇదే విధంగా కొనసాగించాలనేది కూడా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ప్రజలైతే కోరుకుంటున్నారు. అయితే ఎల్ఓసి వెంట కూడా ఇప్పటికే బీఎస్ఎఫ్ భద్రత కూడా ఇంకా అలాగే ఉంది. కొంత పహారా పెంచడం జరిగింది. ఎటువంటి కవ్వింపు చర్యలకు కూడా పాల్పడకుండా పాకిస్తాన్ ను ధీటుగా ఎదుర్కొనేందుకు కూడా చూసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడిప్పుడే జమ్మూ కాశ్మీర్ ప్రజలంతా కూడా ప్రశాంత వాతావరణం అయితే గడుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.